ఈ రోజులలో గుండె సంబంధిత సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం కొలెస్ట్రాల్ పెరగటం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే, అయితే అది బాగా పెరిగినప్పుడు ధమనులలో ఫ్లేక్ లేదా కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. దీంతో రక్త ప్రసరణకి అడ్డంగా ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కొన్ని కూరగాయలు తింటే మంచిదని న్యూట్రిషన్లు చెప్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది మెంతి కూర గురించి. శీతాకాలంలో మెంతి కూర ఎక్కువగా లభిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో మెంతి కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతి కూరలో సహజంగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పేగులలో పిత్తంతో బంధిస్తుంది. ఇది నిల్వ చేసిన కొలెస్ట్రాల్ నుంచి పిత్త ఆమ్లాలని ఉత్పత్తి చేస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మెంతి కూరలో సాపోనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తినే ఆహారాల నుంచి కొలెస్ట్రాల్ శోషణని తగ్గిస్తుంది. మెంతి కూరతో పాటు మెంతుల మొలకల్ని తిన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయని, ఈ సహజ పదార్థాలు చెడు కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక స్ప్రింగ్ గార్లిక్, ఆకుపచ్చ వెల్లుల్లి విషయానికి వస్తే స్ప్రింగ్ గార్లిక్ కూడా శీతాకాలపు సూపర్ ఫుడ్ అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆకుపచ్చ వెల్లుల్లిని కూర వండుకుని తింటే అది అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరంలోని స్టాటిక్ మందుని లక్ష్యంగా చేసుకుని ఎంజైమ్లని టార్గెట్ చేసుకుంటుంది. ఇది మీ కాలేయం తక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ధమనులకి అడ్డంకులు కలిగించే ఆక్సిడైజ్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. స్ప్రింగ్ గార్లిక్ని కూరలలో యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ వండినప్పుడు దీన్ని కూడా వండుకోవచ్చు, లేదంటే సలాడ్స్లలో కూడా యాడ్ చేసుకుని తినవచ్చు. ఇక చెడు కొలెస్ట్రాల్కి చెక్ పెట్టే ఉసిరి గురించి మాట్లాడుకున్నట్లయితే చలికాలంలో విరివిగా దొరికే సూపర్ ఫుడ్ ఉసిరి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ స్థాయిని నియంత్రిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. ఉసిరిని పచ్చడి, జ్యూస్, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. నేరుగా కూడా ఉసిరికాయని తినవచ్చని నిపుణులు అంటున్నారు.